స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్లో అందరూ భాగస్వాములు కావాలని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తుపాటి నాగరాజు కోరారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్ర పరిశుభ్రత కోసం కూటమి ప్రభుత్వం ప్రతి నెలలో ఒక రోజును ప్రత్యేకంగా కేటాయిస్తుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ఎంపీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చెత్తకు కూడా పన్నులు వసూలు చేసిందని, చెత్త పన్ను కట్టని వారిని ఇబ్బందులకు గురి చేసిందని మండిపడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు చెత్త పన్నును రద్దు చేయడంతో పాటు ప్రభుత్వమే అధికారికంగా చెత్తలను తొలగించే కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ఇక రాష్ట్రాన్ని అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు పరిశుభ్రతపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఎంపీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు. ముందుగా ఈ విధంగా సిమెంట్ తయారు చేసుకున్న తర్వాత ఫస్ట్ వ్యవసాయ వ్యర్థాలను ఒక లేయర్గా పట్టుకోవాలి. తర్వాత దానిపైన పశువుల పేడ వేయాలి. మళ్ళీ మూడో లేయర్ కూడా వ్యవసాయ వ్యర్థాలను బాగా ఏర్పాటు చేశారు.